నల్లకుంట తిలక్ నగర్లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో 16వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రమణమూర్తి దీక్షితులు ఈ కార్యక్రమ ఘట్టంలో పాల్గొని ఘనంగా నిర్వహించాలని మాజీ కార్పొరేటర్ గరుగంటి రమేష్ దంపతులు అన్నారు. అదేవిధంగా నిత్యం కొలిచేటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, మాజీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దిద్ది రాంబాబు, అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పులిజగన్, భగవాన్, రాజు పాల్గొన్నారు. ఈరోజు తిలక్ నగర్లోని శ్రీ నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో 16వ వార్షికోత్సవ మహోత్సవానికి ఈరోజు బగలాముఖి దేవి ఉపాసకులు, అదేవిధంగా రమణమూర్తి దీక్షితులు గారు వారు ఇద్దరు కలిసి ఎంతో ఘనంగా వైభవంగా ఈ దేవాలయంలో ఈ క్రతువు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మళ్ళీ చుట్టుపక్కల చెందినటువంటి కాలనీ బస్తీలకు చెందినటువంటి అనేక మంది భక్తులు, అమ్మవారిని నిత్యం కొలిచేటటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కొద్దిసేపట్లో అమ్మవారి ఊరేగింపు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఊరేగింపులో కూడా అనేక మంది మహిళా భక్తులు కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఊరేగింపు అనంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అమ్మవారి ప్రసాదం వితరణ, మరి ఈ ప్రసాద వితరణలో కూడా అందరు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరికి కోరుతూ, మరి అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకునే వాళ్ళం మేము. అదేవిధంగా సర్వే జన సుఖినో భవంతు, సమస్తాం జగతాం సుఖినో భవంతు అనే దాని మీద మేము ఎప్పుడు కూడా పయనిస్తూ ఉంటాము. మా ఈ ప్రయాణంలో